నీ ముగింపు దినం అనుకోండి. నువ్వు కన్ను మూస్తే ప్రభు దగ్గరికి కన్ను తెరిస్తే అక్కడ నిన్ను స్వాగతం పలకటానికి ఒక స్నేహితుడైనా ఉన్నాడా? నువ్వు రక్షించబడిన ఎంతకాలమైందో నాకు తెలియదు, కానీ రక్షించబడి ఇంతకాలానికి లేక 5-10 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలలో ఒక్క స్నేహితుడినైనా నువ్వు సంపాదించుకోగలిగావా? ఒక లేనట్లయితే ఈ రోజున ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడి నుంచి అయినా ఒక స్నేహితుడిని. ఎగ్జాంపుల్, నీ ఇంటి ప్రక్కల ఎవరు కూడా ప్రభు నమ్ముకోవాలా. ఒక సువార్త కూటమి మీరు పెట్టి, ఒక చిన్న మైక పెట్టి దైవజనులను ఆహ్వానించి మీరు ప్రార్థన పెట్టండి. మా ప్రాంతంలో బర్మా క్యాంప్లో ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ఆ ఫ్యామిలీ ఇంటి ప్రక్కనే ఒక చర్చి ఉంది. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఏమండి, మా ప్రక్కనే చర్చి ఉంది, చాలా మంది వచ్చి ఏడుస్తున్నారు, మా ఊరికి అది మంచిది కాదు, మీరు చర్చి తీయించండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏమన్నారో తెలుసా, వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారా, మీ ఆశీర్వాద కొరకు ప్రార్థన చేసుకుంటున్నారు, బాధలు కొద్ది ఏడుస్తున్నారు, అవసరమైతే నీళ్ళమ్మకి వెళ్ళిపోరా అని డాక్టర్లు ఆ యొక్క పోలీసులో రివర్స్గా మాట్లాడారు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే కొండ ప్రాంతానికి వెళ్ళిపోయారు, కాస్త దూరం వెళ్ళిపోయారు, ఇది అమ్మేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ కొండ కిందనుంటున్నారు వాళ్ళు. అయినా మొన్న రీసెంట్గా వచ్చింది, ఒక ఓపెన్ మీటింగ్ పెడితే సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. భార్య భర్తల మధ్య సమాధానం ఉండేది కాదు. ఆవిడ గొలలు వారు అయితే వారికి పాడు ఉండేది. పాలు తీస్తారు కదా, తీసిన పాలలో నీళ్లు కలపకుండగా ఆ శ్రేష్టమైన పాలతో దేవుని ఫోటోలు కడిగేదట. ఎందుకో చెప్పనా, ఎవరైనా ఆశీర్వదించమని పూజ చేస్తారు. ఈమె ఎందుకు చేసేది తెలుసా, నా భర్త ఈ రోజున ఆయన చనిపోవాలి, ఆయనను చనిపోవాలి, నేనను చనిపోవాలి. ఇది ఆమె యొక్క ఫోటోలు కడిగి పూజ చేయగల కారణం. కానీ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోనండి. ఒక రోజున తన భర్త ఎంత చుట్ట బయట మంచం వేసుకొని కాల్స్తూ ఉన్నాడు చోటెట్టుకొని. పైన ఒక సహోదరి మీటింగ్ పెట్టుకుంది. ఆ మీటింగ్లో బ్యాంక్ మేనేజర్ వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఆల్రెడీగా తన భార్య వారి మధ్య సమాధానాలకు ఏదో మొత్తానికి బ్యాంక్ మేనేజరు తన భార్య కిరోసిన్ పోసుకుని కంటిన్యూ చేసుకున్నదట. కానీ ఈయన చాలా కన్నీరు కాచి ప్రార్థన చేస్తే మొత్తానికి ఎంత మిరాకల్ అంటే ఆ బట్టలెత్త కాలనీ కానీ తన శరీరానికి ఏం కాలేదండి. ఈ సాక్ష్యం చెప్తూ ఉంటే బ్యాంక్ మేనేజర్ ఇదంతా విన్నాడు. ఈయన నిజమా, యేసుక్రీస్తు అంత గొప్ప దేవుడా అని చెప్పి ప్రథమంగా ఆయన ఏం చేశాడో తెలుసా, ఏ చర్చిని తీయించాలనుకున్నాడో ఆ చర్చికి వెళ్ళి పాస్టర్ గారు మేము రావచ్చు అంటే, బాబు మీకోసం ఎన్నో దినాలుగా మేము ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రండి అని. ఎప్పుడైతే ఈయన చర్చికి వచ్చాడో ఆయన భార్య ఏమన్నా తెలుసా, నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు కదూ, నీవు గుమ్మము దాటి లోపలికి రావడానికి ఏదో హక్కు చేసింది. కానీ తనలో తాను ఆలోచన చేసింది, అరే ఇన్ని పూజలు చేశారో, ఏ దేవుడు నా భర్తను మార్చలేదు, ప్రభు దగ్గరికి వెళ్ళగానే త్రాగుడు మానేశాడు, ప్రభు దగ్గరికి వెళ్ళగానే బూతులు మానేశాడు అని చెప్పి ఒక రోజున మావయ్య నేను రావాలనుకుంటున్నాను, రావచ్చు అంటే రాకనకం ఎన్నో దినాలుగా మరి పాస్టర్ గారు నీకోసం కూడా ప్రార్థన చేస్తున్నారంటే ఆమె వెళ్ళింది. ప్రియులారా, ఈ రోజున వాళ్ళ ఇంటి పైన ఒక చర్చి ఉంది. దేవుని స్తోత్రం. ఆ చర్చి నేను ప్రతిష్ఠించాను. నీకు అర్థమైందంటారా? నువ్వు చెప్పలే, ప్రక్కన వారికి స్వాతం చెప్పలే. కానీ ప్రియదేం బిడ్డలారా, ఇలాంటి కూటమి ద్వారా ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా వెళ్ళినటువంటి మాటల్లో వినకుండా ఎవరు ఉండలేరుగా. కాబట్టి ఆ విధంగా కూటమి పెట్టడం వలన నీ కుటుంబానికి ఆశీర్వాదం, కొంత ఖర్చు అవుతుంది, నిజమే, అదే కదా ప్రభు అంటున్నారు. ఆ అన్యాయపు స్థిరత ఏం చేయమంటున్నాడు, స్నేహితులు సంపాదించుకోమంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఇదే. కాబట్టి ఒక స్నేహితునైనా ఈ లోకంలో నువ్వు ఎంత కోట్ల రూపాయలు సంపాదించుకో, నువ్వు మరణించినప్పుడు ఏదైనా పట్టుకెళ్తారా అండి? ఏదైనా వస్తుంది నీతో? కానీ బ్రతికి ఉండగా నువ్వు ఖర్చు పెట్టినటువంటి సిరి ఖర్చు పెట్టవే
ఖర్చు పెట్టిన సిరితో సంపాదించుకున్నవే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళక మునిపే వారు ఆ స్నేహితులు ఏం చేస్తారో తెలుసా, నేను స్వాగతాన్ని పలుకుతారా అండి. అది ఎంత హానరబుల్, ఎంత అద్భుతమైన విషయం అది. కాబట్టి దయచేసి నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ ఒక మాట మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. 2వ కొరింథీ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదువుతారా? స్పీడ్గా రండి. 8-9 వచ్చిన భాగం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు ఆయన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించండి. ఈ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. మనం అనుకుంటాం యేసుక్రీస్తు కేవలం మన పాపముల కొరకు మాత్రమే సిలువ చనిపోయాడు అనుకుంటాం. కానీ కాదు. అదొకటే కాదు, కారణం కాదు. ఆయన చనిపోగల కారణం మరొక కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే, ప్రియదేని బిడ్డలారా, మీరు అదే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాట ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కాదా, ఆయన ధనవంతుడయుండి. ఎంత ధనవంతుడో చెప్పగలరా? ఈనాడు ప్రపంచమంతటికి గొప్ప ధనవంతుడు ఎవరో తెలుసా? ఎవరండి అమ్మ? ఎవరు? ముఖేష్. ప్రపంచానికి అమెరికాలో తరచుగా వింటుంటాం ఆ పేరు. నాకు నోట్లో ఆడుతుంది కానీ అదేనండి. ఈ అంబానీ మన ఇండియా. నేను అమెరికా గురించి చెప్తున్నాను. ఎలాన్ మస్క్. ఎవరు చెప్పండి? ఎలాన్ మస్క్ ప్రపంచమంతట్లో ధనవంతుడు. కానీ ఎలాన్ మస్క్ ప్రపంచానికి ధనవంతుడే, కానీ ప్రపంచంలో పక్షులు పోషించగలడా? లే. కానీ ఎవరు పూజిస్తున్నారండి? ఎంత ధనవంతుడో తెలుసా ప్రభు? చదవండి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చేనా? ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతయు నాదే కదా. ఎవరు చెప్తున్నా తెలిసి మాట? దేవుడు చెప్తా ఉన్నాడు. ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతయు నాదే కదా. ఎంత ధనవంతుడండి! అంత ధనవంతుడైన యేసయ్య ఎంత దరిద్రుడయ్యాడు తెలుసా? ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచన భాగానికి మనం వెళ్ళినట్లయితే, ప్రభునందు ప్రియమైన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభునందు ప్రియదేవులారా, శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అనేది ఎవరికో చెప్పమంటారా? ఆ రోజుల్లో యజమానుల నుండి పారిపోయినటువంటి బానిసలకు ఇచ్చే భయంకరమైన శిక్ష శిలువ మరణం. అలాంటి బానిసలు పొందే శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆ బానిస శిలువ మరణం పొందగల కారణం ఏంటంటే, దేవుని బిడ్డ ఎంత విధేయత చూపించడో చూడండి. ఏ స్థితిలో ఉన్న యేసయ్య, ఏమండి, యేసు ప్రభు వారి లోకానికి రాకముందు ఎక్కడున్నాడో తెలుసా? అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నాడు. దేవదూతలందరూ ఏం చేస్తున్నారట? పరిశుద్ధుడు పరిశుద్ధుడని రెక్కలతో ఎగురుతూ, ముఖాలు కప్పుకుంటూ, శరీరాలు కప్పుకుంటూ అలా స్తుతిస్తున్న ఆ ప్రభువు ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు అంటే, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అంత మాత్రమే కాదు, రిక్తునిగా చేసుకున్నాడట. ఒకసారి చదువుతారా? అది కూడా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా
మీకు తెలుసా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టారు? అది మర్మముగా దేవుడు దాచాడు. ఎక్కడ పెట్టబడ్డాడు అంటే పశువుల తొట్టెలో. చాలామంది పాక అంటారు, బైబిల్లో పాక అనే మాటలు లేదు, పశువుల తొట్టెలో. మీకు అర్థమైందా? ఈ రోజుల్లో వాహనాలు ఉన్నాయి, ఆ రోజుల్లో గాడిదల మీద, గుర్రాల మీద, ఎదిరి బిడ్డలారా ఒంటెల మీద ప్రయాణాలు చేసేవారు. వారు ప్రయాణాలు చేస్తున్నప్పుడు అక్కడక్కడ సత్రాలు ఉంటాయి, లాడ్జీలు అంటారే, అలాంటి సత్రాలు ఉంటాయి. ఆ సత్రాలలో రాత్రి వారు లోపల ఉంటారో, పశువులను బయట కట్టేస్తారో, ఆ పశువులకు మేత వేయడానికి తొట్టులు ఉంటాయి, ఆ తొట్టులు మేత వేస్తారు. అలాంటి తొట్టులో మరియా యేసేపులో పడుకోబెట్టారంటే మీరు ఊహించగలరా ఎంత దరిద్రత ఆయన పొందాడో? కారణం నన్ను ధనవంతునిగా చేయటానికి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. నిన్ను ధనవంతునిగా చేయటానికి. సాధారణంగా అమెరికా దేశానికి వెళ్ళిన వాళ్ళందరూ ధనవంతులు అవుతారు. ఒక ఇంగ్లీష్ వ్యక్తి చాలా దినాలుగా తన ధనవంతుడు అవ్వాలని ఆశ కలిగి ఒకరోజు ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా? ఆ రోజుల్లో ఇతను వెళ్ళినప్పుడు ఫ్లైట్లు లేవు, ఓడల మీదే ప్రయాణం చేసేవారు. మొత్తానికి డబ్బంతా కోడు పెట్టుకుని వెళ్ళి ఈ యొక్క షిప్లో వెళ్ళడానికి లేక ఓడలు ప్రయాణించడానికి ఒక సాధారణమైన టికెట్ కొనుక్కున్నాడు. నేను అనుకున్నాడు నేను భోజనాన్ని త్యాగం చేయగలను అనుకున్నాడు. కలలు కన్నాడు. ఆ రోజు రాని వచ్చింది. తన యొక్క వస్తువులు తీసుకుని వెళ్ళాడు. ఒక సాధారణమైన తరగతి గదిలోనికి వెళ్ళి తన పెట్లని పెట్టుకుని అక్కడ కూర్చున్నాడు. అందరూ విశాలమైన స్థలానికి వెళ్ళి భోజనం చేస్తున్న డైనింగ్ హాల్కి వెళ్ళి తినొక్కడే అలా ఉండిపోయాడు. మంచినీళ్ళు తాగు మొత్తానికి అలాగే తట్టుకుంటున్నాడు. చాలా విపరీత ఆకలి అవుతూ ఉంది. వాడు వెళ్ళవలసిన సమయానికంటే కొంచెం ఎక్కువ ఆలస్యమైంది. ఎందుకంటే ఆ దినాలలో తుఫానుల వలన చివరికి తను అనుకున్నాడు ఆకలి తట్టుకోలేక, ప్రథమముగా తను అనుకున్నాడు నేను ఆకలి బాధతో ఇక్కడ చచ్చిపోయిన ఒకటే, లేక వారు ఏదైనా పనిష్మెంట్ ఇచ్చిన ఒకటే అని ప్రథమముగా హోటల్కి వెళ్ళాడు. సార్ నాకు భోజనం పెట్టండి అన్నాడు. భోజనం తీసుకొచ్చారు. మరలా కావాలన్నాడు. చాలా దినాలుగా భోజనం చేయలేదు కదా. అలా కడుపు నిండా తిన్న తర్వాత సర్వర్తో అంటున్నాడు నాకు బిల్లు తీసుకురండి అన్నాడు. సార్ మీకు ఏ బిల్లు కావాలి సార్ అన్నాడు. అయ్యో నాకు ఇప్పుడు భోజనం వడ్డించావు కదా, కావాల్సినవన్నీ నాకు పెట్టావు కదా, దాని తాలకి బిల్లు తీసుకురండి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్ మీరు వాడలో ప్రయాణం చేయడానికి వాడ టికెట్ కొన్నప్పుడే ఆ వాడ టికెట్లో ఇందులో మీరు భోంచేయడానికి, పండుకోవడానికి, స్వీట్లు తినడానికి, డ్రింక్స్ తాగటానికి ఏదైతే అనుభవించాలనుకున్నారో అన్నీ అనుభవించటానికి ఆ ఒక్క టికెట్లోనే అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అని చెప్పన్నారు. దేవుని స్తోత్రం. నేనేమనుకున్నాడు ఓన్లీ నేను ఉండటానికి మాత్రమే, ఆ ప్రయాణం చేయడానికి మాత్రమే, ఇక ఏది కూడా ముట్టుకోవడానికి నాకు అవకాశం లేదు. ఎందుకంటే సాధారణ టికెట్ కొన్నాను కదా అనుకున్నాడు తప్ప ఆ ఒక్క టికెట్లోనే వాడు అనుభవించవలసినవన్నీ కూడా అందులో ఉన్నాయన్న సంగతే వాడు గురుడ్డి వాడుగా ఉన్నాడు. సాతాను చేసే పనులు ఏంటో చెప్పమంటారా? 2 రకాలుగా పనులు చేస్తాడండి. ఒక పని ఏంటో తెలుసా? చదువుదామా? 2వ కొరింథీ పత్రిక 4:4 ఒకసారి దేవుని స్వరూపు క్రీస్తు మహిమ కనుపర్చు స్వార్థ ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అట్టుపండు తీసుకోండి, అట్టుపండు తినండి. అదే అట్టుపండు కనుక మీరు కనుక ల్యాబ్లకు తీసుకువెళ్ళి మైక్రోస్కోప్ కింద కనుక పెడితే దాని నిండా ఎన్ని ఉంటుంది తెలుసా? క్రిములు. అంతవరకు ఎందుకు? మనం చేయి కడుక్కోకుండా భోజనం చేస్తున్నాం అనుకోండి, అదే చేతిని తీసుకువెళ్ళి మైక్రోస్కోప్ కింద పెడితే కనుక మన చేతి నిండా ఏముండదు తెలుసా? క్రిములు ఉంటాయి. కానీ అవి మన కనులతో చూడగలిగిన దృష్టి దేవుడు మనకి ఇవ్వాల. ఒకవేళ ఆ దృష్టి కనుక నాకు ఇచ్చుంటే ఈ చేతులతో నువ్వు ఏది కూడా తినవు. చూసారా?
ఒక రోజునంట సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు, ప్రియదేని బిడ్డలారా, ఆయన ఒక చీకటి అయిపోతూ ఉంది, అరణ్యంలో ఉండిపోయాడు. తన ముందు ఒక సెలరేరు పారుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. త్వరగా అవతలకి చేరి ఒక గ్రామానికి వెళ్ళాలని త్వరపడుతూ ఉన్నాడు. ఈ లోపల చాలా ప్రవహిస్తూ ఉంది. అవతల ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన వెంటనే అన్నాడు, సార్ అయ్యా, మీరు నది దాటలేదు, నేను వస్తాను, నేను హెల్ప్ చేస్తాను అని అనగానే ఈయన అనుకున్నాడు, ఈ గ్రామంలో ఎక్కడో దగ్గరలో ఉండున్నాడేమో అనుకుని చెప్పి ఒక్క క్షణం యువతలకు వచ్చేసాడండి. సార్, నా యొక్క భుజాల మీద మీరు కూర్చోండి, నేను అవతల దారికి నేను చేరుస్తాను, ఇది చాలా లోతైన ప్రవాహం అని చెప్పి నెమ్మదిగా ఆ వ్యక్తి యొక్క భుజాల మీద కూర్చోగానే ఒక్క క్షణంలో అవతలకి తీసుకెళ్ళిపోయాడు. సాధు సుందర్ సింగ్ అనుకుంటున్నాడు, ఇంకా ఈ గ్రామ వాసి కనుక ఇతను స్వాత చెప్పాలని అనుకుని టక్కన తిరగగానే వెంటనే వ్యక్తి మాయమైపోయాడు. రియల్గా దేవదూతల యొక్క సహాయాన్ని సాధు సుందర్ సింగ్ ఇలా ఎన్ని పర్యాయాలు అనుభవించాడో అని తన బయోగ్రఫీలో ఆయన రాస్తాడు. దేవునికి స్తోత్రం. గమనించారా? ప్రభునందు ప్రియది, దేవదూతలు మనం చూడలేం, కానీ దేవదూతలని మనకు పరిచారకులుగా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడండి? ఆయన ఏర్పాటు చేస్తాడండి. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం. నువ్వు చూడలేనంత రాన్నే అవి లేవని అనుకోవడానికి వీలే. అంటే మన పరలోక రాజ్యం చూసామా? చెప్పండి, మనం చూడలేదు. మన వాళ్ళే అబ్రహాము కూడా మనలాంటి వాడే, అవునా కాదంటారా? ఒకసారి చూడండి ఆ భాగాన్ని హెబ్రీ పత్రికల్లో 11వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేస్తారా? స్పీడ్గా రావాలి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చదవండి కొంచెం, దానిపై వచ్చు. అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగానే వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు, ఆ పునాదులు కల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి, అబ్రహాం కూడా మనలాంటి వాడేగా, మనలాంటి దృష్టి కళ్ళు లాంటి వాడేగా, కానీ విశ్వాసము ద్వారా ఏం చూడగలిగాడో తెలుసా? అదృశ్యమైన వాటిని చూడగలిగాడు. ఈ మధ్యాహ్నం సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియా సోదరుడా, అదృశ్యమైన వాటిని చూసే నేత్రం నీకుందా? అదృశ్యమైన వాటిని మనం చూడాలంటే ఏ విధంగా చూడగలమో తెలుసా? విశ్వాసము అనే నేత్రము మనకు కావాలి. దేవుని స్తోత్రం. ఏ నేత్రం అండి? ఏ నేత్రం అండి? విశ్వాసమైన నేత్రం నీకుంటే తప్ప అదృశ్యమైన వాటిని నువ్వు చూడలేవండి. అదృశ్యమైన వాటిని నువ్వు చూడకుండగా ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడో తెలుసా? అవిశ్వాసులైన వారి మనోనేత్రముల కట గురుడ్డుతనము కలగజేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. విశ్వాసం మాత్రమే ఆ నేత్రాన్ని ఓపెన్ చేయగలదు. విశ్వాసం మాత్రమే ముయ్యబడిన ఆ ముసుగును తెరవగలదు. దేవునికి స్తోత్రం. ఆ ముసుగును తెరవటానికి దేవుడు మమ్మల్ని స్థలానికి పంపించాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని చూసే దృష్టి ప్రభువా మాకివ్వండి అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? మనకు ఉన్న దాన్ని బట్టి మనం ప్రార్థన చేయటం కాదు, మనం చూస్తున్న దాన్ని బట్టి మనం ప్రార్థన చేయటం కాదు. మన దృష్టి అదృశ్యమైన వాటి కోసమై మనము చూచి ప్రార్థించవలసిన ఆ గొప్ప దృష్టిని మనకు కావాలండి, మనకు కావాలి. అందుకనే బైబిల్లో కూడా చాలాసార్లు కూడా మనం చదువుతాము, కానీ మనకు తెలియదండి. ఎందుకో చెప్పమంటారా? 119వ కీర్తనలో 18వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తారా? స్పీడ్గా రండి. 119వ కీర్తన 18వ వచన భాగం, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు మా కనులు తెరవుము. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా నువ్వు గుడ్డిగా బైబిల్ వెంటనే తీసేయటం కాదు, బైబిల్ వెంటనే గబగబా చదివేయటం కాదు. ఏమండి, మీరు తొందరగా అన్నం తినేస్తారా అండి? తినరుగా. అన్ని దగ్గర పెట్టుకుంటారా? కావలసినవన్నీ దగ్గర పెట్టుకుంటారా? కడుపు నిండా తింటారా? తినరండి.
దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకి దేవుడు ఈ గ్రంథాన్ని ఇస్తూ అనేమన్నాడో తెలుసా? యెహెజ్కేలు 3:3 ఒకసారి జ్ఞాపకం చేస్తుందా, నరపుత్రుడా, నేను నీకు ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని సార్ ఎలా 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 తినమన్నాడండి? ఆహారము వలె ఆహారముగా తీసుకో అన్నాడండి. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు దీవించబడటానికి ఈ గ్రంథమే కారణం. ఈ రోజున నీవు దీని ఆహారంగా తీసుకుంటున్నావా? దీంట్లో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి. అవి చూచినట్లుగా నా కళ్ళు తెరువు ప్రభువా. సాతానుడు మోస్తాడు, కనులు చూడకుండా మోస్తాడు, చీకట్లో ఉంచుతాడు, గుడ్డితనములు ఉంచుతాడు. దేవుడైతే ఓపెన్ చేస్తాడు. ఏ గుడ్డివాడైనా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? ఆ కళ్ళు తెరిచాడుగా, దృష్టినిచ్చాడుగా. అలాగే మనకు ఆత్మీయ దృష్టిని ఇవ్వాలి అంటే ప్రభువును మనము అడిగినప్పుడు అద్భుతమైన దృష్టిని ఇస్తాడండి. సాతానుడు చేసే మొదటి పని ఏంటంటే నీ నేత్రాలు మోస్తాడు. అదృశ్యమైన వాటిని చూడకుండగా, ప్రియదేవులారా, దేవుని రాజ్యాన్ని చూడకుండగా, దేవుడు మన కొరకు దాచిన వాటిని చూడకుండగా మన కనులు మూస్తాడండి. ఇది మొదటి పని, సాతానుడు చేసే పని. ఇంకొక పని ఉందండి. సాతానుడు చేసే ఇంకొక పని ఏంటో చెప్పమంటారా? చదువుదాం ఒకసారి. 2వ కొరింథీ పత్రికలోనే 11వ అధ్యాయంలో 2-3 వచన భాగాలు. స్పీడ్గా రండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నారు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని నేను మిమ్మును ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబాడి. చూసారా? మొదట ఏం చేస్తాడండి? మనోనేత్రాన్ని గురుడుతనము కలుగజేస్తాడు. విశ్వాసులు ఏం చేస్తాడో చూడండి. అవిశ్వాసులకి చేస్తాడు ఆ పారే, కానీ విశ్వాసులకి ఏం చేస్తాడో తెలుసా? మనస్సులను చెరుపుతాడండి. మనస్సులను చెరిపేస్తాడండి. దైవజనుడి మీద నీకు విరోధమైన మనసు కలిగినట్లుగా నీ మనస్సులో వాడు విరోధ భావం పెడతాడండి. చాలామంది విశ్వాసులు చీటికి మాటి కలిగేస్తూ ఉంటారు, సేవకుడు కలిగేస్తూ ఉంటారు. ఎవరికి నష్టం? నీకే నష్టం, నీకే నష్టం. ఎప్పుడు కూడా సేవకుడు ఎవరితో పెట్టుకున్నా దయచేసి నువ్వు సేవకుడితో ఎప్పుడు కూడా పెట్టుకోవడానికి వీల్లేదండి. సేవకుడు యొక్క బాధ్యత ఏంటో తెలుసా? ఎంత బాధ్యత ఉందో తెలుసా? లోకములో చీకట్లో నశించిపోతున్న ఒక పాపిని సేవకుడు ఆ వ్యక్తి మీద దృష్టి పెడతాడు. ఆ వ్యక్తి గురికి ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తాడు. ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు. చివరికి ఆ వ్యక్తిని ప్రభుకు అప్పగిస్తాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియ, ఎంత బాధ్యత సేవకుడి మీద ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని పిల్లలారా, సేవకుడు చేసే ప్రియ సేవకు నువ్వు వెలకట్టగలవా? ఈ లోకంలో నువ్వు వెలకట్టగలవా? ఎవరు వెలకట్టలేరండి. మనం ఎంత రుణస్తులమో సేవకునికి. ప్రియులారా, సేవకునికి నా ఆత్మీయ తండ్రి పౌలు గారు, మా సొంత గ్రామం నర్సాపురం, వెస్ట్ గోదావరి నర్సాపురం, చాలా కుగ్రామం మాది. నా సేవకుడు ఎప్పుడు పిలిస్తే నేను మధ్యరాత్రులు కూడా ఆ సేవకుడు ఉండేవాడిని. పిల్లారా, అంతగా మా సేవకు నేను ప్రేమించాను. మా ఊరిలో అందరూ సనుక్కునేవారు, అందరూ కొనుక్కునేవారు. తేరగా దొరికాడు జాన్ ఒక్కడ అన్నట్టుగా రకరకాలుగా కొనుక్కున్నారు. కానీ నా ఊరంతటిలో ఈ రోజు నన్ను అన్ని ఆ ప్రాంతము నుండి నన్ను స్పెషల్గా ప్రత్యేకించి విశాఖని మహానగరములో ఉండగలిగే స్తోమత నాకెక్కడదండి? మా చిన్నాయన గారు, మా బాబాయ్ గారు రైల్వే జాబ్ 10 సార్లు విశాఖపట్నానికి వచ్చి వారి బావగారితో, అంటే మా మేనమామ గారితో ఏమని కూడా తెలుసైనా, ఏమండి మా వదిన గారు అబ్బాయి ఒక అనాథగా ఉన్నాడండి, మీ ద్వారా కనీసం విశాఖ నగరానికి వస్తే కనీసం ఒక జీవితాన్ని మీరు బాగు చేసినట్టు ఉంటుంది, ఒక జీవితాన్ని నిలబెట్టినట్టు ఉంటుంది, మీ ద్వారా ఏదో బ్రతుకుతాడు అన్నట్టుగా 10 చెప్పడంతో
ఆయనే స్వయంగా వచ్చి మా ప్రాంతాన్ని చూసి మా చిన్న గుడుసు, అందుకే ఈ స్థలానికి రాగానే గొప్ప ఆనందం అనిపించింది కదా పాస్టర్ గారు, మా చిన్న అన్నారు. ఆ స్థితి నుంచే నేను వచ్చినటువంటి వ్యక్తిని. దేవుని పిల్లలారా, కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆ విధంగా విశాఖకు రావటం జరిగింది. మా మేనమ్మ గారింట్లో చదువుకోవటం జరిగింది. కానీ మధ్యలో విడిచిపెట్టేస్తారు మా మేనమామ గారు. కొడుకేమో ఒప్పుకునేవాడు కాదు, కొడుకు ఇష్టపడేవాడు కాదు. ఇలాంటి పరిస్థితులలో అనేక పర్యాయాలు వాడు కొట్టడంతో మా మేనమ్మ గారు ఒక రోజున నిర్ణయానికి వచ్చారు. బాబు, నువ్వు ఏమైనా కాటలు వస్తే నేను పంపిస్తాను, నువ్వు వెళ్ళిపో అన్నాడు. మోటములు సర్దుకొని నేను వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయానంటే నా దగ్గర పాస్పోర్ట్ ఉంది, నేను దుబాయ్ వెళ్ళిపోవాలి, ముంబై వెళ్ళిపోవాలి, ముంబై నుంచి దుబాయ్ వెళ్ళిపోవాలి. నా తల్లిని నేను మంచి వస్త్రాలతో చూడాలి, నా తల్లిని సుఖపెట్టాలి, ఇదే నా హృదయం నిండా ఉన్నది. ఎప్పుడైతే నేను అలాగా వెళ్ళానో మా తల్లికి అడ్డంగా నేను దొరికిపోయాను. ఇదిగో ఈ దేశాలు అంటే వెళ్ళిపోతాడట, నేను బ్రతకలేను, కాబట్టి దయచేసి మా అబ్బాయికి ఏదో ఒక కుటుంబంగా కట్టండి అని చెప్పి ఇక పెళ్లి విషయం ప్రస్తావించినప్పుడు ప్రియులారా, అప్పటికే నాకు 20 సంవత్సరాల వయసులో ప్రియులారా అక్కడ ముడి వేయటం జరిగింది. పెళ్లి ప్రస్తావన రావటం జరిగింది. దొల్లి ఏడ్చేసింది, ఎటు వెళ్ళనివ్వలేదు. కానీ ఈ రోజున ప్రభునందు ప్రియులారా, నా ఆత్మీయ తండ్రికి చేసిన సేవ దేవుడు నన్ను మర్చిపోలేదు. ప్రియదేవులారా, నా జీవితం ఎటువంటిది అపాటిది, నా బ్రతుకే అపాటిది. ఈ రోజున కారులో దేశాలు ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ప్రాంతాలకు నా ప్రభు తీసుకెళ్ళి స్వాతంత్ర్య తీసుకువెళ్ళి, ఒక మాట చెప్పున, నా సంఘములో ఒక్క ఉద్యోగస్తులు లేదు. అడిగిన కావాలంటే మా విశ్వాసాలు ఒక్క ఉద్యోగస్తులు లేరు. అందరు కూలి పనులు చేసుకున్న వాళ్ళే, చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళే. కానీ ప్రభునందు ప్రియ దేని వీటిలారా, ఈ రోజున నా పరిచయం నేను ఏ కార్యం చేసినా కూడా చివరికి క్రిస్మస్ ఆరాధన పెట్టినా, చివరికి యానివర్సరీ కూటాలు పెట్టినా నేను ఎవరికి అనౌన్స్మెంట్ చేయను, ఎవరు నేను డిమాండ్ చేయను, ఎవరిని అడగను. ప్రియ దేవులారా, చిన్నగా చేయాలనుకుంటాను నేను. ఒక్కొక్కరు కార్యక్రమం చూస్తారో వాళ్ళే పట్టుకొచ్చి చేతిలో పెడతారు. ఆ చిన్న కార్యం ప్రారంభించేది పెద్ద కార్యముగా అది దేవుడు చేస్తూ ఉండేవాడు. నేను ఎందుకు అడగాలి? ఎందుకంటే ప్రభు ఏమంటున్నారు, ఆయన ఎంత ధనవంతుడు, మన నిమిత్తమైన దరిద్రుడు అయ్యాడు కదా. కాబట్టి అలాంటి ధనవంతుడి దగ్గర నుండి నేను ఎలా చేయి చాపగలను, ఏ విధంగా నేను చేయి చాపగలను? కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని పిలవడానికి గల కార్డు పెట్టి చెప్పను, అసలు కారణం చెప్పమంటారా? ఒక ప్రత్యేకంగా దేవునికి ఒక ఉద్దేశం ఉందండి. ఆ మాట నేను జ్ఞాపకం చేసి 2-3 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రికలోకి రండి, 3:9 ఒకసారి జ్ఞాపకం చేస్తారా? దేవుడు మనం పిలవటంలో గల కారణం జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తీరి. ఏం చేశారు? దేనికట ఇంచుమించుగా పాస్టర్ గారు బయట ఉన్నారు. ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఆల్రెడీ ఒక కిడ్నీ తీసి 2 years అవుతుంది. కానీ గత ఇయర్లో ఏం జరిగింది తెలుసా? ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి. దేవుని పిల్లలారా, ఎంత మిరాకాలండి దేవుడు మా జీవితాల్లో. ఎన్ని కార్యాలు ఈరోజంతా చెప్పగలను నా జీవితంలో అనుభవించిన కార్యం. అందుకనే దేవుడు ఎక్కడికి పంపిస్తే ఎక్కడికి వెళ్ళమంటే ఐఎమ్ రెడీ ప్రభువా, నువ్వు తీసుకెళ్ళాలి కానీ నేను రెడీ. దేవుని పిల్లలారా, ప్రభునందు ప్రియులారా, బతకవలసిన స్థితి కాదు. ఏమండి, లోపల ఒక అవయవం ఇన్ఫెక్షన్ అయిపోతే ఏమండి అసలు బ్రతుకుతారండి? ఆ ఇన్ఫెక్షన్ టోటల్గా అంతా కూడా అలమేస్తుందండి. ఒకరోజు నేను విజయవాడ మీటింగ్కి వెళ్ళాం. ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య వాష్రూమ్కి వెళ్తుంటే భయంకర స్మెల్ వస్తుంది. నేను అనుకున్నాను గైనికల్ డాక్టర్ గారి దగ్గరికి ఎక్కడ తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచన చేశాను. అయితే ఆ కిమ్స్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర తీసుకువెళ్ళి చెప్పాను, వాస్తవాన్ని చెప్పాను. అయితే వానికి డౌట్ వచ్చింది. అలా టెస్టులు చేస్తూ చివరికి మురళీకృష్ణ గారు అని ఆ కిడ్నీ సంపాదించిన ఆయన ఏమన్నారంటే, సార్ ఈమెకి ఎప్పుడో ఫెయిల్ అయిపోయింది కిడ్నీ, ఫెయిల్ అయిపోయిన కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ ఇన్ఫెక్షన్ నుండి ఫేవర్లోకి వెళ్ళిపోయిందండి. నాకు పాస్టర్ గారు గురించి చెప్తా ఉంటే నాకు వెంటనే ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను.
అది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ నుండి ఫీవర్లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఫీవర్ తగ్గాలి, తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గాలి, అప్పుడు కానీ కిడ్నీ తీయాలి. ఎంత మిరాకల్ అనుకుంటున్నారు దేవుడు. ఇన్ని దెబ్బలు తిన్నా, ఇన్ని పరిస్థితులు ఉన్నా నేను ఎవ్వరి దగ్గరకు కూడా చేయి చాపలేదండి. ఈ రోజున మా అబ్బాయి కూడా సేవ చేస్తున్నాడు. ఒక రోజున ఒక ఫ్యామిలీ వాక్యాన్ని విని వారికి ఉన్నటువంటి 3 బెడ్రూమ్స్ కలిగినటువంటి స్థలాన్ని, అది ఎన్ని లక్షలు ఉంటుందో తెలియదు కానీ అది ఆ స్థలాన్ని నన్ను పిలిచి దేవుని మందిరానికి స్పాన్సర్ చేసేసారు. ఏమండి, ఆది అపోస్తలుల కాలంలోనే కాదండి, ఈరోజు కూడా ఉన్నది తెలుసా మీకు? ఆది అపోస్తలుల కాలంలో ఎంతగా ఆత్మతో వారు నింపబడ్డారంటే ఒకసారి చదువుతారబ్బా. కానీ అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో 34వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తారు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టచ్చు వచ్చింది. ఏమండి, ఎగ్జాంపుల్ పడిపోయింది అనుకుందాం. ఏమంటారండి మీరు? ఏమంటారండి దాన్ని? చెప్పండి. దాన్ని తీసుకుని ఏం చేస్తారండి? ఏమన్నా చెప్పట్లేదు? ఎవరు అద్దుకోరా ఏంటి కదా? నేనేం చేస్తాను ఇప్పుడు ఇక్కడ? ఏమ్మా చెప్పండి. అపోస్తలుల దగ్గర ఏం చేశారా వాళ్ళు? ఎక్కడ పెట్టారు? ఇప్పుడు నా దగ్గర ఎలాగైతే ఉందో, భూములు అమ్మారు, ఇండ్లు అమ్మారు, అమ్మిన వాటి వేళ తెచ్చి అక్కడ పెట్టారు. సోదరుడా, ఒకవేళ దాన్ని పూజిస్తున్నావా, దానికి దండాలు పెడుతున్నావా, అది విలువగా నువ్వు ప్రేమిస్తున్నావా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు ఎరగలేదు కనుక అలా చేస్తున్నావు. నువ్వు చదవండి, యాకోబు రాసిన పత్రిక 5:1 వచ్చిన భాగంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? యాకోబు 5:1 ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చాడు ఉపద్రవం గురించి ప్రలాపించి ఆడవాడి. ఓ, మీ ధనము చెడిపోయింది. ఏమండి, మోడీ గారు రాగానే, బీజేపీ ప్రభుత్వం రాగానే పాత నోట్లన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? అంత మార్చేస్తారు, కొత్త నోట్లు పెట్టారండి. రాబోయేది ఇప్పుడు కూడా మీకు తెలుసా? డిజిటల్ కరెన్సీ వస్తుందా అండి? ఇప్పుడున్న ఈ డబ్బులు చల్లవండి, కొన్ని దినాల తర్వాత ఈ డబ్బు చల్లదు. ఇప్పుడు వచ్చే నోట్లలో డిజిటల్ కరెన్సీ అంటారు. డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి అదేలా కావండి. ఇది ఇప్పుడు ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయా అండి? ఇది ఎక్కడి నుంచి వచ్చినాయో గవర్నమెంట్కి తెలియదండి. దీన్ని ఎక్కడ వాడనో గవర్నమెంట్కి తెలియదండి. ఇప్పుడు వచ్చే డిజిటల్ పేమెంట్ లేక డిజిటల్ యొక్క రూపం యొక్క డబ్బుల యొక్క ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? అది నీకు ఎక్కడి నుంచి వస్తుందో గవర్నమెంట్ తెలుస్తుంది. నువ్వు అది ఎక్కడికి వెళ్తుందో కూడా గవర్నమెంట్కి తెలుస్తుంది అండి. ఇప్పుడు మీకు అర్థమైందంటారా? కాబట్టి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు పూర్తిగా గవర్నమెంట్ యొక్క చేతులకు వెళ్ళిపోతున్నా, ఒక బానిస అయిపోతావు నీవు. అది రాబోయే దినాలు అది ఏమవుతుందో చెప్పమంటారా? ఒకసారి మీకు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 13:15 రండి. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, ధనవంతులు కానీ, దరిద్రులు కానీ, ధనవంతులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ, అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసట యందైనా ముద్ర వేయించుకొనున్నట్లు, ఆ ముద్ర అనగా దా మృగము పేరిన దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. మీరు బాగా గమనించారా? ప్రియదేవులారా, గత కాలంలో కరోనా వచ్చినప్పుడు ఏమని అనౌన్స్మెంట్ చేశారో తెలుసా? గవర్నమెంట్, ఇదిగో మీరు కనుక వ్యాక్సిన్ వేయించుకుంటేనే బస్సు ఎక్కగలరు, వ్యాక్సిన్ వేయించుకుంటేనే మీరు బయటికి వెళ్ళగలరు, వ్యాక్సిన్ వేయించుకుంటేనే మీరు ఎక్కడికైనా ఫ్లైట్ ఎక్కగలరు, ట్రైన్ ఎక్కగలరు. మీరు వ్యాక్సిన్ కనుక వేయించుకోకపోయినట్లయితే చనిపోయినట్టే అని గవర్నమెంట్ చెప్పగానే అందరూ క్యూ కట్టి ఏం చేశారండి? వ్యాక్సిన్స్ వేయించుకున్నారు కదా. రాబోయే దినాలలో కూడా ఈ ప్రియదేని బిడ్డలారా, లావాదేవీలు అంటే నువ్వు కొనాలన్నా, ఒక షాప్కి వెళ్ళి నువ్వు కొనాలన్నా, లేదా నువ్వు అమ్మాలన్నా నీకు ఒక ముద్ర ప్రియదేనిరా వేయించుకునే పరిస్థితి వస్తుందండి. ఆల్రెడీగా రెడీగా ఉందండి. ప్రభునందు ప్రియదేని బిడ్డలా, చూసారా ప్రపంచం ఏ స్థాయికి వెళ్ళిపోతుందో చూసారా? అందుకనే ప్రభు అంటున్నారు, ధనవంతులారా మీ మీదకు వచ్చేడు ఉపద్రవముల గురించి ప్రలాపించి ఆడవండి, మీ ధనము చెడిపోయేనే.
మీ ధనము చెడిపోయింది. ఆది అపొస్తలులు ఎంతగా ఆత్మతో నింపబడ్డారంటే ఇండ్లు అమ్మారు, భూములు అమ్మారు. కారణం అండి, కారణం ప్రియదేం పిల్లారా, వారి దృష్టి ఎక్కడుందంటే యోహాను సువార్త 14:3 మీద వారి దృష్టి ఉందండి. అక్కడ ఏందో ఒకసారి జ్ఞాపకం చేస్తారా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు నేను మిమ్మల్ని తీసుకొని పోవుదుము. ఇదండి ప్రభునందు ప్రియదేం పిల్లారా. ఇంకొక మాట చెప్పనా? నీ హృదయం ఎక్కడుందో చెప్పండి. మత్తయి సువార్త 6:8 వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తారా? స్పీడ్గా రండి. మత్తయి 6:21 వచ్చిన భాగం. నీ ధనము ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయం ఉండును. దేవునికి స్తోత్రం. నీ హృదయం పరలోకములో ఉండాలంటే మొదట నీ ధనాన్ని నువ్వు పరలోకానికి పంపాలి. నీ ధనమును పరలోకానికి పంపే విధానం, లేకుంటే నీ ధనాన్ని పరలోకపు యొక్క బ్యాంకులోనికి ట్రాన్స్ఫర్ చేసే విధానం, దేవుని ప్రేమించి, దేవుని సంఘమును ప్రేమించి, పరిచర్యను ప్రేమించి నీవు ఇవ్వటమే. దేవుని స్తోత్ర. అదే ఆది అపొస్తలుల కాలములో చేసిన పని ఇదే. భూములు అమ్మారు, ఇండ్లు అమ్మారు, అమ్మిన వేళ తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర వాళ్ళకు పెట్టారు. ఏమండి, ఒకరోజు నా పేతురు ఏమంటాడు తెలుసా? దేవాలయానికి వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టివాడు ఉన్నప్పుడు అతను చూస్తూ ఉంటే ఏమన్నాడు తెలుసా పేతురు? వెండి బంగారాలు లేవు అంటే కట్ల వారు భూములు, ఇండ్లు అమ్మి పెట్టినా ఆ ధనాన్ని దేవుని కొరకు ఎంతగా వారు వాడారంటే వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఈ రోజున ఇక్కడికి పరిచర్యకి రావడానికి ఊడ్చి రూపాయలు ఎక్కడికైతే అన్నీ ఊడ్చి నా ప్రభు పని ఆగకూడదు, నా ప్రభు పని జరగాలి అనే ఉద్దేశంతో అంత వచ్చి మేము ఈ స్థలానికి రావటం జరిగిందండి. దేవుని బిడ్డ, నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు చనిపోయినప్పుడు ఏది నీ వెంట రాదండి, ఏది నీ వెంట రాదు. కాబట్టి మన ధనము పరలోకములో ఉండాలి అంటే, మన హృదయం పరలోకములోనే ఉండాలి అంటే మొదటగా మన ధనాన్ని అక్కడికి పంపాలని దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడండి. అందుకేనేనండి అబ్రహాము ఏమండి ఎన్నో దేశాలు ప్రయాణం చేస్తూ వచ్చాడు. ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా ఎక్కడ ఉన్నాడట? గుడారములో ఉన్నాడట. సొంత దేశానికి వచ్చిన తర్వాత అబ్రహాంతో ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, చూడు ఉత్తరం, తూర్పు, పడమర చూడు, ఈ దేశం అంతా నీకు ఇస్తానంటే అప్పుడు అబ్రహాం ఏమనుకోవాలి? ఓన్లే ఇన్ని సంవత్సరాలుగా గుడారంలో ఉన్నాను, దేశాలు దాటుకుని వచ్చాను, దేవుడు శ్వాసంగా ఇచ్చాడు కదా, ఇక్కడ ఒక బిల్డింగ్ కట్టుకుంటాను అనుకోలేదు. కానీ అన్య దేశములో ఉన్నట్టుగానే వాగ్దత్త దేశములో అతడు గుడారములోనే ఉన్నాడట. ఎందుకని దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండేను. దేవుని స్తోత్ర. విశ్వాసులలో మన ఎందుకు పిలిచాడో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది. ఏ ఆశీర్వాదం చెప్పండి. ఎఫెసీ 1:3 వచ్చిన భాగంలో ఒకసారి జ్ఞాపకం చేస్తారా? చదవండి ఒకసారి. ఎఫెసీ 1:3. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. అదండి ఆ ఆశీర్వాదానికి మన వారసులకటానికి పిలువబడ్డ. అబ్రహాం పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒక్కసారి మాట జ్ఞాపకం చేస్తారా? 12వ అధ్యాయంలో 1-2 వచనాలు ఒక్కసారి మాట జ్ఞాపకం చేయండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశమును కోవెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉండు. దేవుని స్తోత్ర. మొదటి మాట ఏంటో తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు. దేవుని స్తోత్రం. ఇదండి
దేవుడు మన పేరిట గల ఉద్దేశం ఇదండి. మొదట నీవు ఆశీర్వాదం పొందాలి. రెండవదిగా ఇతరులకి నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని ఇతరులకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా దగ్గర ఏమి లేదు కానీ మా హృదయం నిండా ఆనందం ఉంది. నీకు అర్థమైందంటారా? నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ ఆనందాన్ని వాళ్ళకి ఇస్తాను నేను. మనం అనుకుంటాము దైవోసులు మన ఇంటికి వస్తే కానుకల కోసం వస్తున్నాడు, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. నేను ఏ గృహానికి వెళ్ళను, ఆ గృహస్థులు పిలిస్తే తప్ప నేనే గృహానికి కూడా వెళ్ళను. కానీ అన్ని గృహాల కొరకు ప్రభు దగ్గరికి వస్తాను. ఇదే నా దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు విలువైన మాట జ్ఞాపకం చేస్తాడు. రోమా పత్రికల్లో 15వ అధ్యాయంలో 29వ వచన భాగములు అంటాడు, రోమా సంఘం అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చునని నేను ఎరుగుదును. ఎలాగొస్తారట దేవుని సేవకులు? ఎలాగొస్తారట? ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నప్పుడు ఆశీర్వాదానికి నీవు అర్హుడవేనా? ఇష్టపూర్వకంగా వారిని చేర్చుకోగలవా? ఆయన వచ్చినప్పుడు ఆయన నోటు నుండి ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం పలకకపోతున్నాడో అనేది నువ్వు ఎదురు చూడగలవా? ఒక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగనే ఒక ప్రేయర్శాల, అది ఎంఏ పాల్ గారి యొక్క ప్రేయర్శాల. ఆ రోజు నేను వెళ్ళాను కూర్చుని విందామా అని. అక్కడ కూర్చుని ఉంటే ప్రేయర్శాల ఏమన్నాడు తెలుసా? అయ్యగారు 2 మాటలు చెప్పండి అన్నాడు. సరే, ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను వాక్యం చెప్పాను. ఒక ఆమె అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి వచ్చానది, పాస్టర్ గారు ఈ రోజున మాతో మాట్లాడారు దేవుడు అన్నది. మంచిదమ్మా అన్న. ఏం కాదండి, మా అమ్మగారు పరమావిడ. ఇదిగో మురళీనగర్లో ఆ పైన ఒక 3 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి. ఆ 3వ ఫ్లోర్లో 397 కోట మీకు ఇమ్మని దేవుడు మాట్లాడాడండి అన్నది. వాస్తవం చెప్పాలంటే ఒక సహోదరి వాక్యాన్ని విని మమ్మల్ని ఏం చేసిందో తెలుసా? బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్ళండి. 2 వారాల్లో ఆమె ముఖం అంతా మారిపోయింది. నేను ఎక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నానో ఈ లోపల సిస్టర్ ఈ మాట అన్నారు. నేను ఇష్టపడలా. 2వ వారం వెళ్ళాను, మరలా సహోదరు అన్నది మరలా ఇదే మాట అన్నది. అప్పుడు సిస్టర్స్ అన్నారు, బ్రదర్ దేవుని పని కొరకు ఇస్తున్నది మీరు కాదంటారు ఏంటి అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాను. అయితే మీరు పని చేయండి, మీరు రండి అక్కడ ప్రార్థన చేయండి, నేను వస్తానండి అన్నారు. వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. అందులో దిగా ఎంత దీనస్థితితో చెప్పమంటారని నేను మీకు. కింద ఫ్లోరింగ్ లేదండి, ప్లాస్టరింగ్ లేదండి, బయట కూడా ప్లాస్టరింగ్ లేదండి, స్లాబ్ కూడా ప్లాస్టరింగ్ లేదండి. పిల్లరా, అదేదో పెద్ద భయంకర బంగళాలా కనిపిస్తుందండి. ఇంట్లో వర్షం వస్తే ఇంటి నిండా నీరే, ఒక్క బట్ట మాకు పొడిగా ఉండదండి. ఎండ వస్తే తీవ్రమైన ఎండ. ఒక రోజున ఒక దైవసేనలు వచ్చారండి, పడుకున్నారు మంచం మీద అండి, పడుకున్నారు మంచం మీద. తర్వాత లేచిన తర్వాత పాస్టర్ గారు ఎలాగొంటున్నారండి అన్నా. మాకేం తెలియట్లేదు రండి అన్నాను. ఆయన వెళ్తూ ప్రార్థన చేశారు, ప్రభువా నీ బిడ్డలు ఎలాగొట్టానో తెలియదు కానీ నేను మాత్రం కొన్ని గంటలు ఉండలేకపోయాను ప్రభువా. మీ బిడ్డలకి ఫ్యాన్ అవసరం ప్రభువా. కరెంటే లేదండి మాకండి, ఫ్యాన్ ఎలాగండి? ఫ్యాన్ లేదు ప్రభు, ఫ్యాన్ ఉండేని అన్నారు ఆయన. ప్రార్థన చేసి వెళ్ళారండి. ఆశ్చర్యం, ఆ దైవసును ప్రార్థించిన రీతిగా తెల్లవరుసలకు 550 రూపాయలు చేతులకు వచ్చిందండి. నేను నా భార్య సైకిల్ మీద అనుకుంటా, దేని గుర్తులేదు కానీ ఆ సైకిల్ మీదే నెహ్రూ బజార్కి వెళ్ళిపోయినా అండి. సెకండ్ హ్యాండ్ ఫ్యాన్స్ ఉంటాయండి. ఒక ఫ్యాన్ చూసాను. ఏమండి సార్ ఈ ఫ్యాన్ అంత ఖరీదండి అన్నారు. 600 అన్నారు. నా దగ్గర 550 ఉన్నాయండి, మీరు ఇవ్వగలరా అన్నాను. తీసుకెళ్ళండి అన్నారు. హుదూ తుఫాను వరకు కూడా ఆ ఫ్యాన్ మాకు ఉపయోగపడిందండి. ప్రభునందు ప్రియులారా, దైవజనులు వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళారు. కిందన ఎవరో కరెంటు మాత్రం బిల్లు కట్టడానికి మాకు ఇచ్చారు. దైవజనులు అడుగు పెట్టి ప్రార్థన చేసి వెళ్ళగానే మరుసటి రోజునే ఒక చక్కటి ఫ్యాన్ ఇచ్చాడు. కరెంటు కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. ఎన్ని దినాలకు ఇబ్బంది పడుతున్నాము తెలుసా? ఉండలేక నేను మెట్ల మీదనే ఆరాధించుకుంటూ ఉండేవాడిని. దేవుని పిల్లలారా, అలాంటి పరిస్థితులన్నిటి నుండి దేవుడు బయటికి తీసుకువచ్చి ఈనాడు నర్వ ప్రాంతానికి తీసుకొచ్చి బాలరాజు గారు కూడా వచ్చారు. ఆ లోపలికి ఇంట్లోంచి లోపల గది నుంచి బయటికి రాగానే, చర్చలకు రాగానే పాత స్థితి అంతా జ్ఞాపకం చేసుకుంటాను. ప్రభువా ఈ రోజున ఈ స్థితి నాకు ఇచ్చావు, నీకు వందనాలు. నీరు కిందకి వెళ్ళి బకెట్లు మోసుకుని రావాలండి. ఈనాడు ట్యాప్ ఇప్తే చాలు వాటర్.
గాలి కోసం అల్లలాడిపోతూ ఉండి మెట్లు తిరిగి కూర్చుని పోనండి. కానీ ఈ రోజున ఎటు చూసినా మంచి విషయాల గాలి. నేను ఎలా మర్చిపోతాను ప్రభువా అని చెప్పి నేను కృతజ్ఞత చెల్లించుకోండిగా నేను ఉండలేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఆశీర్వాదానికి వారసులగటానికి దేవుడు మనం పిలిచాడండి. ఆ ఆశీర్వాదంలో ఒక ఆశీర్వాదం ఏంటి చెప్పమంటారా? ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమపత్రిక జ్ఞాపకం చేసుకుందాం. 14-17 ఒకసారి చదువుతారా? దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు గాని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమునయ్యున్నది. దేవుని స్తోత్రం. ఏ ఆనందం అండి? ఏ ఆనందం? పరిశుద్ధాత్మయందలి ఆనందం. పరిశుద్ధాత్మయందలి ఆనందం గురించి దావీదు ఒక మాట పలుకుతాడు. సంకీర్తన 4:7 భాగములో వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నా హృదయములో పుట్టించా. ఈ రోజున ఈ సంతోషముతో ఎంతమంది ఇక్కడ ఉండగలిగారు? నేను చెప్పగలను, ఆ సంతోషంతో నేను ఈ స్థలానికి రాగలిగాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ సంతోషం ఎలాగొస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారాగా మాత్రమే అండి. ఇది ఆశీర్వాదం కాదంటారా? చేతి నిండా డబ్బు ఉన్న వాళ్ళు సంతోషించగలుగుతున్నారండి? చేతి నిండా వస్తువులు ఉన్న వాళ్ళు సంతోషించగలుగుతున్నారండి? బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉన్న వాళ్ళు ఆనందించగలుగుతున్నారండి? దేవుని బిడ్డ, ప్రవణంలో పిల్ల. అందుకే దావీదు అంటాడు, వారి ధాన్య ద్రాక్ష రసములో విస్తరించిన నాటి సంతోషము కంటే నేనంటాను, నువ్వు వచ్చే ప్రతిసారి కూడా ఈ సంతోషముతో నువ్వు నింపబడాలి. దేవుని స్తోత్రం. ఇదే సమయం ఒక్క మాట జ్ఞాపకం చేస్తారా? హబక్కూకు గ్రంథం 3:17 ఒక్కసారి చదువుతారా? హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండిన, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపులేకపోయినా, సేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులు లేకపోయినా, సాలలో పశువు లేకపోయినా, నేను యెహోవా యందు నేను ఆనందించుదును. నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించుదును. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్పగలరు? ఎంతమంది చెప్పగలరు ఈ మాట? హబక్కూకు అనే వ్యక్తి చెప్తున్నాడండి. ఎన్నున్నాయండి ఈ వ్యక్తికి? ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఒలివ తోటలు ఉన్నాయి, చేనులో పైరుంది, సాలలో పశువులు ఉన్నాయి, గొర్రెలు దొడ్డులు ఉన్నాయి. కానీ వేటి మీద కూడా తనకి ఆనందం లేదు. కానీ నా దేవుని యందే నేను సంతోషించుదును. దేవుని స్తోత్రం. ఈ సంతోషం లోకానికి అర్థం కాదండి. ఈ లోకం ఇవ్వలేదండి సంతోషం అండి. లోకం ఇవ్వలేని సంతోషాన్ని దేవుడు తన సన్నిధిలో గడిపితే, తన సన్నిధికి వస్తే, నీ జీవితానికి ఇస్తే, ఈ సంతోషముతో దేవుడు నింపటానికి ఇష్టపడతా ఉన్నాడండి. ఈ ఆనందాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్దామా? ఈ సంతోషాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్దామా? ఎందుకేనండి మనం పిలిచాడండి? ఆశీర్వాదమునకు వారసులకుటకు మీరు పిలువబడితీరి. ఈ రోజున ఈ ఆశీర్వాదం తీసుకువెళ్తావా? నా హృదయం నుండి ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కానీ చాలా సమయాన్ని మీరు గడిపారు, ఓపిక గడిపారు. ఇదంతా కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రభు కొరకు నువ్వు ఎంత శ్రమపడ్డావు, ఈ దినాన్ని ఎంత ప్రయాసపడ్డావో, ఎంత కడుపు మార్చుకున్నా కూడా ఆయన చూస్తున్నాడో. దీని యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఒక దినాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచుదామా, కళ్ళు మూసుకుందామా? ఇక నువ్వు విసిగించాలనుకోవటంలా, విస్తరించి మాట్లాడాలనుకోవటంలా, ప్రభు చిత్తమైతే, ప్రభు అవకాశం ఇస్తే, ప్రభు ఏర్పాటు చేస్తే, మరొక పర్యాయం దేవుడు అవకాశం ఇస్తే మనం